తమ కుటుంబ వ్యాపారాలు వృద్ధి చేసుకోవటం కోసం ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేయడం చంద్రబాబు నాయుడి పాలనలో చూస్తూ ఉంటాం. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే తమ కుటుంబానికి చెందిన హెరిటేజ్ డైరీకి అడ్డగోలుగా లాభాలు తెచ్చుకునేందుకు ఏపీ డైరీని చంద్రబాబు భ్రష్టు పట్టించారన్న ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఆయన దగ్గరి బంధువు అయిన విశాఖ ఎంపీ కూడా అలానే చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమ కుటుంబానికి చెందిన గీతం యూనివర్సిటీని లాభాల్లో నడిపేందుకు 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఆంధ్ర యూనివర్సిటీని నాశనం చేస్తున్నారని విద్యార్థి సంఘాల నేతలు భగ్గుమంటున్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడే ఇటువంటి పోకడలు చాలా ప్రమాదకరమని వారు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ ఆధీనంలోని ఆంధ్ర యూనివర్సిటీకి 100 ఏళ్ల ఘన చరిత్ర ఉంది. ఎందరో ఉద్దండులను అందించిన చరిత్ర ఈ యూనివర్సిటీ సొంతం. అటువంటి విశ్వవిద్యాలయాన్ని విశాఖ ఎంపీ టీడీపీ నేత చంద్రబాబు నాయుడి వియ్యంకుడు బాలకృష్ణకు స్వయాన అల్లుడు అయిన భరత్ చావు దెబ్బతీస్తున్నారని విద్యార్థులు మండిపడుతున్నారు. ఆంధ్ర యూనివర్సిటీకి పక్కనే ఉన్న భరత్ కుటుంబానికి చెందిన గీతం యూనివర్సిటీ వ్యాపారం బాగుండాలంటే ఆంధ్ర యూనివర్సిటీని భ్రష్టు పట్టించాలని భావించినట్లే కనబడుతోంది. గవర్నర్ పర్యవేక్షణలో నడవాల్సిన యూనివర్సిటీపై భరత్ పెత్తనం చెలాయించడానికి చూస్తున్నారు. గతంలో ఆంధ్ర యూనివర్సిటీకి ఒక వీసీని తెచ్చారు. ఆ వీసీ ఎవరో కాదు, గతంలో భరత్ కు చెందిన గీతం యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేశారు. తాజాగా యూనివర్సిటీలో రిజిస్ట్రార్గా మరొకరిని తీసుకొచ్చారు. ఈయన కూడా గీతం యూనివర్సిటీలో పనిచేసిన వారే. ఏయూలో 2 కీలక పదవుల్లో తన మనుషులనే నియమిస్తే యూనివర్సిటీ అంతా తన చెప్పు చేతల్లో ఉంటుందనేది భరత్ వ్యూహం. ప్రభుత్వం తమదే కాబట్టి అయిన వారికి చంద్రబాబు ఏదైనా రాసిచ్చేస్తారు కాబట్టి భరత్ తన మనుషులను కీలక పదవుల్లో పెట్టేసుకోగలిగారని యూనివర్సిటీలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి ఈ ఇద్దరి కన్నా ఎంతో సీనియర్లు సమర్థులు ఏయూలో చాలా మంది ఉన్నారు. వారిని కాదని తన దగ్గర పనిచేసిన వారిని భరత్ ఏయూలో పెట్టుకుని ఇవ్వాల్సిన సంకేతాలే ఇచ్చారనుకోవాలి. ఈ పదవులను కబ్జా చేయడం కోసం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా నీచ రాజకీయాలే చేశారు. చదువుల దేవాలయంగా కొలిచే యూనివర్సిటీని తమ క్షుద్ర రాజకీయాలతో భ్రష్టు పట్టించేస్తున్నారు పచ్చమూకలు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఏయూ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డిని వెంటాడి వేటాడి వేధించి బెదిరించి బలవంతంగా వీసీ పదవికి రాజీనామా చేయించారు కూటమి పెద్దలు. ఆ స్థానంలో తమ మాజీ ఉద్యోగి రాజశేఖర్ను వీసీగా చేసుకున్నారు. ఆ తరువాత రిజిస్ట్రార్ ధనుంజయ్ వెంటపడ్డారు. ఈ కుళ్ళు రాజకీయాలు భరించలేకనే వారం రోజుల క్రితం రిజిస్ట్రార్ ధనుంజయ్ కూడా రాజీనామా చేశారు. ధనుంజయ్ రావు రాజీనామా చేయగానే ఆ స్థానంలో గీతం మాజీ ప్రొఫెసర్ రాంబాబును రిజిస్ట్రార్గా నియమించుకున్నారు భరత్. గీతం యూనివర్సిటీ కోసం ఆంధ్ర యూనివర్సిటీని నాశనం చేస్తున్నారని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఎవరైతే స్థానికంగా ఉన్నటువంటి ప్రొఫెసర్లకు సీనియర్ హెచ్ఓడీలు కావచ్చు, ప్రిన్సిపల్స్ కావచ్చు, ఎవరు కూడా వీసీ నియామకం చేయకుండా ఎక్కడో ఖరగ్పూర్లో ఉన్నటువంటి ఒక ప్రొఫెసర్ని తీసుకొచ్చి ఈరోజు వీసీ చేయడంలో అంతర్గత విషయం ఏమిటంటే ఆయన గతంలో ఇక్కడ స్థానికంగా ఉన్న గీతం యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్గా చేశాడని, అలాగే రిజిస్టర్ గారు కూడా అక్కడే చేశారని చెప్పేసి కొన్ని పత్రికలు మేము చూడడం జరిగింది. ఈరోజు చూసుకుంటే కేవలం ఆంధ్ర యూనివర్సిటీలో వేలు పెట్టి వాళ్ళ పెత్తను చెలాయించడానికి, అలాగే ఆంధ్ర యూనివర్సిటీ ప్రతిష్టను దెబ్బతీయడానికి, ఆంధ్ర యూనివర్సిటీ అభివృద్ధిని పూర్తిగా నిర్వీర్యం చేయడం కోసమే ఈరోజు గీతం యూనివర్సిటీలో చెందిన ప్రొఫెషనల్ని గతంలో చెందిన ప్రొఫెషన్ తీసుకొచ్చి వైస్ ఛాన్సలర్గా నియమించే పద్ధతి మనకు కనబడుతూ ఉందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు భరత్ గారు ఏం చెప్తే అదే తానంటే తందననే పరిస్థితులు ఈరోజు యూనివర్సిటీ వీసీ వాళ్ళు అమలు చేసే పరిస్థితి ఈరోజు కనబడుతూ ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి దగ్గరి బంధువు కాబట్టే ఎంపీ భరత్ ఇష్టారాజ్యంగా పెత్తనం చేస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ యూనివర్సిటీపై భరత్ పెత్తనం ఏంటని వారు నిలదీస్తున్నారు. ఒకవైపు ఏదైతే విశాఖ ఎంపీ ఉన్నారో ఆయన ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి కానీ లేకపోతే విద్యాశాఖ మంత్రికి కానీ అతి దగ్గర బంధువు, సమీప బంధువు మన అందరూ తెలుసు. అయితే గీతం యూనివర్సిటీకి సంబంధించి దాని యొక్క అభివృద్ధి చేసుకోవడం కోసం ఆంధ్ర యూనివర్సిటీలో సంబంధించి కొన్ని రాజకీయ ఒత్తిళ్లు చేసి అక్కడ ఉన్నటువంటి విషయాలు, లేకపోతే అనేక డిపార్ట్మెంట్ విభాగాలు ఉంటాయి. ఎక్కువ కొన్ని ఏదైతే యూనివర్సిటీ అధికారులు ఉంటే వాటితో పెత్తనం సాగిస్తూ ఉన్నారు అనేది ఉంది. కానీ అది కాకుండా ఏదైతే రాజ్యాంగ ప్రకారంగా యూనివర్సిటీలన్నీ గవర్నర్ చూస్తూ ఉంటారు. అదే సమస్యలు ఉన్న కొంతవరకు గవర్నర్ లాంటి వారు చొరవ తీసుకొని యూనివర్సిటీలుగా నడవాలి. అక్కడ పిల్లలు కానీ, విద్యార్థులు కానీ, లెక్చరర్లు కానీ మాట్లాడే స్వేచ్ఛ హక్కు ఉండే విధంగా ఉండాలి. గీతం యూనివర్సిటీ వ్యవస్థాపకుడు మాజీ ఎంపీ ఎంవీఎస్ మూర్తి కూడా ఆంధ్ర యూనివర్సిటీని దెయ్యాల కొంపతో పోల్చి తన అక్కసు వెళ్లబుచ్చుకున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాల్సి ఉండగా అది కూడా తూతూ మంత్రంగా లాగించేద్దామని చూస్తున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.
ఏయూని చావు దెబ్బతీయాలంటే దాన్ని పిచ్చి కుక్కగా ప్రచారం చేయాలన్నది కూటమి పెద్దల కుట్రగా కనిపిస్తోందంటున్నారు విద్యార్థులు. అయితే పిచ్చి వేషాలకు స్వస్తి పలక్కపోతే విద్యార్థి లోకం మహోద్యమానికి కదం తొక్కుతుందని వారు హెచ్చరిస్తున్నారు.